మాకు 8వ తేదీన ఒక ఫిర్యాదు వచ్చిందండి. ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరట లేదన్న ఆయన గాజాక్లోని జాబ్ చేసుకుంటే 6వ తేదీన ఏం చేశారంటే తన 2 వీలర్ వెహికల్ మీద విజయనగరం చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగా అడవారం జంక్షన్ నుంచి సొంటియం మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా ఇవ్వకపోతే చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చీరలో ఈ సుమారు 9 o'clock అవుతున్నప్పుడు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు మా సిపి ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు ఇచ్చేయడం అయింది. ఆ కేసు ఇచ్చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమినల్స్ అయ్యిందని చెప్పి మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు సుబ్రహ్మణ్య సార్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో అందరూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాబిచుయేటెడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శనం కష్టం చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్. ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర డెబిట్ ఇంకొక క్రెడిట్ అవుతుంది. సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం. డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఫైనాన్షియల్ టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకో ఆర్డినరీ నెంబర్ వాడుంటారు నుంచి లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్రి మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలోని. అయితే వాళ్ళని ఎంక్వైరీ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి దాంట్లో మొదట అతని పేరు ఎక్కించడం అతని పేరు ఎత్తపాక శివప్రసాద్. ఇతను ఆల్రెడీ ఏపీఎస్పీలో ఇంతకుముందు కాన్స్టేబుల్లో వర్క్ చేస్తూ 2019లో రిమూవ్ చేయబడ్డాడు. తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లోని చాలా చేసి సుమారు మనకి ఒక 10 కేసులు ఈ కేసుతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక 10 కేసెస్ ఇలాంటి చేస్తున్నారు. వాటిలో కూడా అరెస్ట్ రిమాండ్ వెళ్ళారు. కానీ తెలుగు అసలు ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పే ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకుని చేస్తారు. సో ఇదే క్రమంలో కే గోపి అనే అతన్ని వాడుతున్నారు. ఈ స్కానింగ్ అంతా కూడా అందరూ చేస్తున్నాడు. అమౌంట్ ఇతను తెలియకూడదు, పోలీసులకి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో అది చేశారు. అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పట్టుకొని సో జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఫోన్పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకునే విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు లవర్స్ కదా అని చెప్పి వాళ్ళని భయపించి పోలీసు అని చెప్పి డబ్బులు తీసుకున్నాం. ఈ క్రమంలో ఏమైందంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పేలో అన్ని వెరిఫై చేయగా 20,000 రూపాయలు ఉంది. ప్రతి ఫోన్పేలోని 22,000, 4,000, 3,000 అలా చేయించుకున్నాం. అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి 20,000 రూపాయలు చేయించుకున్నాం. వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడానికి వాడిన ఒక స్కూటీ ఏదైతే ఉందో అది A1 దగ్గర నుంచి శివప్రసాద్ నుంచి తీసేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేసాం. ఏదైతే యూనిఫామ్ దీనికి వాడారో అఫెన్స్ కోసం యూనిఫామ్ కూడా తీసేసాం. వాళ్ళని రిమాండ్ పెట్టాను కోర్టు ముందు